ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ పాయింట్ చూద్దాం. సంఘం ఏజ్ ఇన్ సౌత్ ఇండియా. ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఏపీఎస్సిలో ఎంతవరకు ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. అయితే వేరే స్టేట్ పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకు కనిపించాయి. ఒకటి చీఫ్ డమ్స్ ఆఫ్ సంఘమేష్ మీద ఇచ్చారు. ఇంకోటి సంఘం లిటరేచర్ని బేస్ చేసుకొని సొసైటీ అండ్ పాలిటీ సంబంధించిన అడిగారు. అలాగే సంఘం లిటరేచర్ని బేస్ చేసుకొని సొసైటీ అండ్ ఎకానమీ అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సంఘం లిటరేచర్ని బేస్ చేసుకొని మీరు ఎలా అర్థం చేసుకుంటారు సంఘమేష్ని, వాటి తరగతి స్పెషల్ ఫీచర్స్ని అడిగారు. ఇది వేరే స్టేట్ పిఎస్సి పిఓక్యూస్లో కనిపిస్తుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2013లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, సంఘం లిటరేచర్ని బేస్ చేసుకొని అక్కడ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని చూడమన్నారు. సో ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఏది కనెక్ట్ చేయమంటున్నారు, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా మీద కనెక్ట్ చేయమని చెప్తున్నారు. అంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, సంఘమేశ్వరంగా సంఘం లిటరేచర్ని బేస్ చేసుకుంటూ సొసైటీ కానీ ఎకానమీ కానీ అక్కడ పాలిటీ కానీ చూడండి అని చెప్తున్నారు. ఇవే మెయిన్ ఏరియాస్, ఇవి చూసుకుంటే సరిపోతుంది. సో మ్యాక్సిమం మనకి సంఘం లిటరేచర్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇవి మాత్రమే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో కనిపించాయి, ఏపీఎస్సిలో ఎక్కడ కనిపించలేదు. అంటే ఈ టాపిక్ తరగ వెయిటేజ్ ఏంటి, ఈ టాపిక్ పరంగా క్వశ్చన్స్ ఇస్తే ఎలాంటి డొమైన్స్ మీద ఆడడానికి అవకాశం ఉంది అనేది క్లియర్గా మీకు తెలిసిపోయింది కదా. సో జస్ట్ ఇవి హాలిస్టిక్గా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించిన కంటెంట్ రెడీ చేసుకుంటే మీకు అయిపోయిందా లేదా. ఇలాగ కొంచెం స్మార్ట్ వేలో కొంచెం ఆలోచించి మీ ప్రిపరేషన్ అనేది చేయండి. ఎవరైతే కొంచెం స్ట్రాటజిక్గా చేస్తారో, రైట్ వేలో ఆన్సర్స్ రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మన సిలబస్లో ఉన్న ఇంకో థీమ్ చూద్దాం, హిస్టారికల్ అకౌంట్స్ ఆఫ్ ఫారెన్ ట్రావెలర్స్. సో దీని మీద పెద్దగా మనకు క్వశ్చన్స్ అయితే కనిపించలేదు. ఇప్పుడు వేరే స్టేట్ పీసీస్లో కేవలం 2 క్వశ్చన్లే కనిపించాయి. ఓకే, సో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మీద ఫారెన్ ట్రావెలర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే అడిగారు. ఇంకోటి ఏంటంటే చైనీస్ అండ్ అరబ్ ట్రావెలర్స్ మీద అడిగారు. సో రెండింటికి కామన్ థింగ్ చూసుకుంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇదే కామన్ థీమ్ వేరే స్టేట్ పీసెస్లో మనకు కనిపిస్తుంది. సో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేది ఏ విధంగా మనకి ఫారిన్ ట్రావెల్స్ అకౌంట్స్ ఉన్నాయో వాటి మీద బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. ఇది ఒకటే థీమ్ మనకు కనిపిస్తుంది వేరే స్టేట్ పీసెస్లో. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో 2023లో క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏంటి, ఏవైతే చైనీస్ ట్రావెలర్స్ తరక రైటింగ్స్ ఉన్నాయో సో వాటిని బేస్ చేసుకొని మన అర్లీ ఇండియా తాలూకా సొసైటీ కానీ రిలీజన్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎలా ఉందో ఎగ్జామిన్ చేయమంటున్నారు. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇది పెద్దగా మనం వెయిటేజ్ ఇవ్వాల్సిన పని లేదని తెలుస్తుందా లేదా. సో 2 ఎలిమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి.